హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమీపిస్తున్నటువంటి వేళ అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు ఎత్తుగడలు తమ ప్రణాళికలతో ప్రత్యర్థులను చిత్తు చేసేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా పోటాపోటీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి. అదేవిధంగా అభ్యర్థుల ప్రకటనలతో ఎవరికి వాళ్ళే ముందుండేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 17వ తేదీన ప్రతిపక్ష కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కీలకమైనటువంటి ఉమ్మడి మేనిఫెస్టో సభని చిలకలూరుపేటలో నిర్వహించబోతున్నారు. ఈ బీజేపీతో తెలుగుదేశం, జనసేన పొత్తు తర్వాత మొట్టమొదటిసారి జరుగుతున్నటువంటి ఉమ్మడి బహిరంగ సభ ఇది. ఈ బహిరంగ సభ ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఒకే వేదిక మీదకి రాబోతున్నారు. ఇది కీలకమైనటువంటి బహిరంగ సభగా ఉండబోతుంది. అయితే ప్రతిపక్ష పార్టీల యొక్క ఈ కీలకమైనటువంటి ఉమ్మడి మేనిఫెస్టో బహిరంగ సభకు ధీటుగా రాజకీయ వ్యూహాలని రచిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నెల 16వ తేదీనే అంటే ప్రతిపక్ష పార్టీల బహిరంగ సభకు ఒక్కరోజు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు అభ్యర్థుల ప్రకటనని చేసి సంచలనం సృష్టించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గర అంటే ఇడుపులపాయలో సంప్రదాయబద్ధంగా 2019లోను 2014లోను అక్కడి నుంచి అభ్యర్థులు ప్రకటన చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈసారి కూడా 16వ తేదీన ఇడుపులపాయలో ఒకేసారి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ల అభ్యర్థుల్ని ప్రకటించేసి వెంటనే ఎన్నికల సభలు, సమావేశాలు, ఎన్నికల ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. మొట్టమొదటిగా ఇడుపులపాయలో 16వ తేదీన సభ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఇచ్చాపురం నుంచి ఈ విధమైనటువంటి ఎన్నికల ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. అంటే ఇప్పటికే 9 లిస్టులు వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లిస్టులు. ఆయా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలకు సంబంధించినటువంటి నియామకానికి సంబంధించి దాంట్లో పార్లమెంట్ అభ్యర్థులు కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళు అందరూ కూడా వీళ్ళే అభ్యర్థులుగా ఉంటారు, ఇన్ఛార్జీలే, ఎవరో కొద్దిమంది ఒకళ్ళిద్దరిని మార్చడం జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించి ఉన్నారు. కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి 9 లిస్టుల్లో మార్చినటువంటి ఇన్ఛార్జీలు వీళ్ళనే అభ్యర్థులుగా ప్రకటిస్తారా, ఇంకేమైనా కొన్ని మార్పు చేర్పులు చేస్తారా? వీటన్నిటితో కలిపి ఒకేసారి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగాలనుకుంటున్నారు. దీని ప్రణాళిక వ్యూహం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు ఒకే వేదిక మీదకి వచ్చి మేనిఫెస్టో కింద ప్రకటిస్తే అంటే ఈ మేనిఫెస్టో వల్ల తమకి, తన కుటుంబానికి ఎంత మేలు జరుగుతుంది అనేటువంటి విషయంలో ప్రజలు అటువైపు చూసేదానికి అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా నవరత్నాల పేరుతో ఈ 58 నెలల నుంచి కూడా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సంక్షేమ పథకాలకు ధీటుగా తెలుగుదేశం పార్టీ సూపర్ 6 అంటుంది. అదేవిధంగా జనసేన ఒక 5 అంశాలను చేర్చింది దీంట్లో. ఇంకా బీజేపీ కూడా ఏదైనా అంశాలను చేరుస్తుందేమో చూడాలి. మొత్తం కలిపి ఉమ్మడి మేనిఫెస్టో రాబోతుంది. మరి ఈ ఉమ్మడి మేనిఫెస్టోకి ఈ అభ్యర్థులు ప్రకటించడం అనేటువంటిది కొంత రాజకీయంగా తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నమే జగన్మోహన్ రెడ్డి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఒకేసారి మాత్రం అభ్యర్థులు ప్రకటిస్తే అటెన్షన్ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగని తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఈ అభ్యర్థుల ప్రకటనలు ఏమి వెనకబడి ఉన్నాయని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. 94 మంది అభ్యర్థులను ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఈ రోజున మరొక 25 మంది వరకు ఎమ్మెల్యే అభ్యర్థులు, 7-8 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించేదానికి, రెండో జాబితా ప్రకటించేదానికి కూడా చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యాడు. అదేవిధంగా జనసేన 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ స్థానాల్లో 21 అసెంబ్లీకి సంబంధించి 15 సీట్లలో అభ్యర్థులకు సంబంధించినటువంటి క్లియరెన్స్ ఇచ్చేసి, ఇక బీజేపీ 10 అసెంబ్లీ, 6 పార్లమెంటుకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. వాళ్ళు దానికి సంబంధించినటువంటి పరిశీలన జరుపుతున్నారు. అభ్యర్థుల విషయంలో ప్రతిపక్షాలు కూడా ఎంతో కొంత ముందున్నాయి. అయితే ఒకేసారి 175, 25 ఎంపీలకు సంబంధించినటువంటి ఈ 200 మంది అభ్యర్థులను ఒకేసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే ఇది మిగతా ప్రతిపక్షాలని
ధీటుగా ఎదుర్కొనేటువంటి విధంగా రాజకీయ వ్యూహంతో ముందుకెళ్తున్నట్టే అనుకోవాలి. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏమిటంటే మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశం. ఈ ప్రతిపక్షాల మేనిఫెస్టో ఆల్రెడీ ఏమిటి అనేటువంటిది ఒక స్పష్టత వచ్చేసింది. సూపర్ 6 ఏమో తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన ఏంటి 5 అంశాలు కూడా వాళ్ళు చెప్పేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది, ఇది కూడా ప్రజల్లో ఒక ఆసక్తి నెలకొన్నది. ఎందుకు 9 అంశాలతో నవరత్నాల పేరుతో ఒక సింగిల్ పేజీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వేయటం, దాన్ని మేము బైబుల్, ఖురాన్, భగవద్గీతలాగా దాన్ని తోచే తప్పకుండా పాటిస్తున్నాం, 98.5% మేము ఇచ్చిన హామీలను అమలు చేసామని జగన్మోహన్ రెడ్డి చెప్తూ వచ్చారు. మరి ఇప్పుడు ఈ పాతది 2019 మేనిఫెస్టో, 2024 మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అంటే నవరత్నాలను కొనసాగిస్తూ ఇంకా అదనంగా ఏదో ఇస్తారు జగన్మోహన్ రెడ్డి హామీలు అని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏంటి ఆ హామీలు, ఏం ఉండబోతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి? ఈ ఆసక్తి అయితే బాగా ఉంది. నేను పరిశీలించిన దాని ప్రకారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో మాట్లాడినటువంటి అంశాలు ఇవన్నిటిని కనుక ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉండేటువంటి కీలకమైనటువంటి అంశాలు ఏమి ఉండబోతున్నాయి అనేటువంటి దాన్ని కన్నా మనం ఒకసారి పరిశీలిస్తే రుణమాఫీ అనేటువంటి అంశం కీలకంగా ఉండబోతోంది అనేటువంటిది మాత్రం ఒక సమాచారం. ఏ రుణమాఫీ ఉండబోతుంది? రైతు రుణమాఫియా, డ్వాక్రా మహిళలకు రుణమాఫియా, ఇది కీలకమైనటువంటి అంశం. రైతు రుణమాఫీ నిర్ణయం కూడా తీసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. రైతు రుణమాఫీ అంటే రుణాల మొత్తాన్ని మాఫీ చేయటం కాదు, 2 లక్షల రూపాయల రుణ పరిమితి. ఎవరికైనా ఎవరు ఎంతైనా అప్పులు తీసుకొని ఉండొచ్చు, 2 లక్షల వరకు వాళ్ళకి ఆ రుణమాఫీ, రైతులకు సంబంధించిన రుణమాఫీ చేయాలనేటువంటిది ఒక ఆలోచనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా సమాచారం. ఎందుకు? ఈ 2 లక్షల లోపు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చిన్న సన్నకారు రైతులు ఉంటారు. అదేవిధంగా చిన్న సన్నకారు రైతుల్లో ఎక్కువ మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా వర్గాలను ఆకర్షించడం కోసం 2 లక్షల రూపాయల లోపున్నటువంటి వ్యవసాయ రుణమాఫీలను చేసేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టుగా సమాచారం. దీంతో పాటుగా డ్వాక్రా మహిళలకు కూడా రుణమాఫీ చేయొచ్చు అనేటువంటిది చర్చ కూడా జరుగుతుంది. ఈ డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయాలనేటువంటి దాని మీద జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో ఒక ప్రతిపాదన చేసిందని వార్తలు వచ్చాయి. కానీ వాళ్ళ ఉమ్మడి మేనిఫెస్టోలు ఇప్పటివరకు వాళ్ళు ఫైనల్ కాలేదు కాబట్టి ఇంకా బయటికి రాలే. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్వాక్రా మహిళలకైనా రుణమాఫీకినా ప్రకటిస్తే మహిళల ఓట్లు అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండేదానికి అవకాశం ఉండేది. ఇప్పటికే అనేకమైనటువంటి పథకాలన్నీ మహిళలకు ఇస్తున్నారు. ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి విషయం కూడా ఆ విధమైనటువంటి పట్టాలు, రిజిస్ట్రేషన్లు ఇవన్నీ కూడా ఇళ్ల స్థలాలు కూడా మహిళల పేర్లతోనే ఇస్తున్నారు. అనేకమైనటువంటి పథకాలు మహిళల పేర్లతో ఉన్నాయి. కాబట్టి మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. కాబట్టి ఈ డ్వాక్రాకు సంబంధించినటువంటి రుణమాఫీ కూడా చేస్తే పూర్తి స్థాయిలో మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉండొచ్చు అనేటువంటిది వాళ్ళ ఆలోచన. దీంతో పాటుగా పెన్షన్లకు సంబంధించినటువంటి విషయం 3,000 చేశారు 2,000 నుంచి, ఇప్పుడు 3,000 నుంచి 4,000 చేస్తాం దశల వారీగా అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు అని. ఇలాగా మేనిఫెస్టోకు సంబంధించినటువంటి కొన్ని అదనపు అంశాలను చేర్చి మేనిఫెస్టో ఇచ్చి మేము ఏమి హామీలు ఇస్తే అది అమలు చేస్తాము, మాకు క్రెడిబిలిటీ ఉంది, మేము మాట ఇస్తే మడమే తిప్పము అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకున్నారు. అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వస్తే 2014లో కూడా వచ్చారు. వాళ్ళు మేనిఫెస్టో అదేవిధంగా వాళ్ళు పాంప్లెట్లు వేసి ప్రచారం చేశారు. వాటిలో ఏ ఒక్కటి అమలు చేయలేదు. వచ్చినటువంటి ఇప్పుడు ఉండేటువంటి పథకాలు కూడా ఆగిపోతాయి అనేటువంటి విధంగా కూడా ఈ ప్రతిపక్ష పార్టీల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. ఒకవైపున కొత్త మేనిఫెస్టో, అదేవిధంగా మొత్తం 175 పార్లమెంట్ అభ్యర్థులతో జగన్మోహన్ రెడ్డి 16వ తేదీన రాబోతున్నారు. ఇచ్చాపురం నుంచి 18వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారానికి వెళ్ళబోతున్నారు. ఇక 17వ తేదీ ఉండేటువంటి ప్రతిపక్షాల సభ హైలైట్ అవుతుందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అభ్యర్థుల ప్రకటన హైలైట్ అవుతుందా చూడాలి.